ఈరోజు గత వారం రోజులుగా వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై మరి మీ కూటమి నాయకులందరం కలిసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో గూండాయిజం, రౌడీయిజం, దౌర్జన్యం తప్ప ప్రజలకు మేలు చేయటం చేతగాని వైసీపీ నాయకులు ఇవాళ నీతులు, దెయ్యాల వేదాలు వల్లించే విధంగా నీతులు చెప్తున్నారు. ఒకసారి మీరు 5 సంవత్సరాల్లో చేసిన చరిత్ర ఈ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. ఇక్కడ పెనమలూరు నియోజకవర్గంలో ఉన్న వైసీపీ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి గారు, మీరు మా ఎమ్మెల్యే గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయటాన్ని జనసేన తరపున పూర్తిగా ఖండిస్తున్నాం. అంటే ఎమ్మెల్యే గారు మీరు ఏ ఆధారాలు చూపించారంటే 4 జెరాక్సులు తీసుకొచ్చి ఎమ్మెల్యే గారు ఓడిపోతే ఏడుస్తూ ప్రజల్లో తిరిగారని ఇట్లా చూపిస్తున్నారు. అది ఒక నాయకుడి లక్షణం. అది ఏడుపు కాదు. ఓడిపోయినా నేను ప్రజల మధ్య ఉంటాను, నేను మీకు సేవ చేస్తాను, నన్ను గెలిపించినా ఓడించినా మీతోనే ఉంటానని ప్రజల మధ్యకు వచ్చిన చెప్పిన ఘనత బోడే ప్రసాద్ గారిది. మీ నాయకుడిలాగా నేను ముఖ్యమంత్రి అయితేనో ప్రతిపక్ష నాయకుడు అయితేనో అసెంబ్లీకి వెళ్తాను, లేకపోతే నేను వెళ్ళను అనే మూర్ఖపు రాజకీయ నాయకులు కాదు ఈ కూటమి నాయకులని ఈ సందర్భంగా తెలియజేస్తాం చక్రవర్తి గారు. రెండోది, బోడే ప్రసాద్ గారు అవినీతి ఆరోపణలు. ఇవాళ పెనమలూరు నియోజకవర్గం పూర్తిగా అభివృద్ధి బాటలో పయనిస్తుందంటే ఆయన యొక్క చాతుర్యంతోనే పయనిస్తుంది తప్ప మీలాంటి రౌడీ లక్షణాలున్న రాజకీయ నాయకులు కాదు ఇక్కడ ఉంది, కూటమిలో ఉంది. అసలు మీరంతా ఎవరయ్యా బాబు? ఎవరు మీరు? అక్కడ చూస్తే పేరు నాని, ఇక్కడ చూస్తే వంశీ, ఇక్కడ చూస్తే కొడాల నాని, ఇక్కడ చూస్తే చక్రవర్తి. మీరు ఏ దొడ్లోంచి వచ్చారు? మీరేం చెప్పుకుంటున్నారు? గుణద దొడ్లోంచి వచ్చారా మీరు? మీ రాజకీయాలు గుణదొడ్లో నేర్చుకుని ఇవాళ పెనమలూరులో రౌడీజం చేద్దాం అనుకుంటున్నారా? పెనమలూరు ప్రజలు ఎప్పటికీ ఆ దొడ్డి నుంచి వచ్చిన ఏ వ్యక్తిని ఆదరించదో ప్రోత్సహించదో గుర్తుపెట్టుకొని చక్రవర్తి గారు, మీరు ఆ దొడ్లోంచి వచ్చి రాజకీయాలు ఇక్కడ ప్రజల్ని వాళ్ళ భయభ్రాంతులు గురి చేద్దాం అనుకుంటున్నారా? అది మీకు ఎప్పటికీ చెల్లదని తెలియజేస్తున్నాను. మీరు మీ నాన్నగారి చరిత్ర మాకంతా తెలుసు. ఆనాడు నందిగాంలో చంద్రపాడులో తెలుగుదేశం కార్యాలయంపై దాడి చేసి ఒక కార్యకర్తను చంపిన కేసులో మీ తండ్రి ఉన్నాడా లేదా? మీ చరిత్ర ఎలాంటిది? బోడే ప్రసాద్ గారు మిమ్మల్ని ఏమన్నారు? పిల్ల చేష్టలు అన్నారు. మీ నిజంగా పిల్ల చేష్టలు. ఎందుకంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన క్యాన్వా పైన రాళ్ళు వేయించారు, మీరు తెలుసా? పిల్లలుగా ఉండి మీరు మీ ఫ్రెండ్స్తో రాళ్ళు వేయించారు. మీరు ఇవాళ రాజకీయ నాయకులాగా వాళ్ళ ప్రజల ముందరకు వస్తారా? ఈ దౌర్జన్యాల్లో రౌడీజం చేసే నాయకులే వైసీపీ వాళ్ళని నిరూపించే విధంగా మీ ప్రవర్తన ఉంది. ఎక్కడైనా మార్చుకోండి. ఇవాళ ప్రజలు మారారు, కూటమి ప్రభుత్వం ఉంది. మీరు ఎన్ని తలక్రిందులు చేసినా ఇది మరి 15 ఏళ్ల పాటు ఉండే ప్రభుత్వం. మీరు ఏదైనా ఉంటే ప్రజలకు మంచి చేయడానికి ఏదన్నా ఉంటే చిన్న తప్పులు ఏదైనా జరిగితే ఇది తప్పని చెప్పడానికి చూసుకోండి. కానీ మేము ప్రజల్లో కనపడాలంటే ఏదో రౌడీజంగా గుండాయిజంగా మాట్లాడితే మమ్మల్ని గుర్తిస్తారని మీరు ఇంకా భ్రమపడుతున్నారేమో. మీరు రాజకీయాల్లో మళ్ళీ అధికారంలో రావటం అనేది కల్లా రాబోరు. ఒకవేళ వద్దామనుకుంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నారు. మిమ్మల్ని అధాపాతంలో తొక్కిన పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నారు. మరోసారి ఇంకో తొక్కు దొక్కితే ఈ రాష్ట్రంలో వైసీపీ మూసుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. మీరు రాజకీయ నాయకులుగా మనగలగాలనుకుంటే ఒక ప్రజలకు సేవ చేసే ఏర్పాట్లో మీరు ఉండండి తప్ప మీరు ఏదో మీకు ఇక్కడ ఒక ఆడపడుచుకి అన్యాయం జరిగింది, ఏ ఆడపడుచుకి అన్యాయం జరిగింది? మీరు అసెంబ్లీ సాక్షిగా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ చూసే విధంగా ఆడపడుచుల్ని హేళనగా మాట్లాడిన మాటలు ఇవాళ ప్రజలందరూ గుర్తుపెట్టుకుంటున్నారు. ఆమె ఎవరో చెబుతుంది, చిన్నవరాల్లో ఒక ఆమె, మాకేదో అన్యాయం చేశారు బోడే ప్రసాద్ గారు అని. అసలు నువ్వైనా జ్యోతి గారు, నువ్వైనా చక్రవర్తి గారు, మీరు అడుగులు పెట్టని పార్టీ ఏమన్నా ఉందా? ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నాశనం చేసుకుంటా వెళ్తారు మీరు. మీ పాదాలే ఐరన్ లెగ్ పాదాలు. అందువల్ల మీ మాటలు ప్రజలు నమ్మరు, విశ్వసించరు. అమ్మ జ్యోతి గారు, మీ బాధితులు కొంతమంది చాలామంది ఉన్నారు, వాళ్ళకి ముందర న్యాయం చేయండి. ఇట్లాంటి ప్రెస్ మీట్లలోకి మీరు ఏదో మెరుపుతేలాగా కనపడదామంటే కుదరదు. ఆ మెరుపుతేగ ఏదో మీ బాధితులు కనపడండి అని సందర్భంగా ఆ జ్యోతి గారు కూడా తెలియజేస్తూ జై కూటమి, జై జనసేన. జరిగినటువంటి సంఘటనల దృష్ట్యా వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి దేవభక్తుని చక్రవర్తి గారు మాట్లాడి కానీ, అలాగే మా చినవగ్రాల గ్రామానికి సంబంధించినటువంటి క్షుద్ర మాంత్రికులు మాట్లాడిన మాటలను బట్టి కానీ, ఈ రోజున
మా ఎమ్మెల్యే గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంగా మాట్లాడుతున్నాం. ఇప్పుడు చక్రవర్తి గారు ఆ రోజు ఏమన్నారంటే, ఒక మహిళని క్షుద్ర పూజలు ఉన్నాయా అన్నారు. క్షుద్ర పూజలు లేకుండానే ఆ మహిళ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయిన అమౌంట్ తెలుసుకుని, చక్రవర్తి గారు పూర్తి వివరాలు తెలుసుకుని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అలాగే దీని మీద ఎక్కడ చర్చకైనా మేము సిద్ధం, ఆ వివరాలు మీకు అందించడానికైనా సరే మాట్లాడుకుని. ఆ రోజు మా మీద క్షుద్ర పూజలు చేయించిన మాట పాలడు శివజ్యోతి అనేవాడు వాస్తవా కాదా? ఏమీ లేకుండానే కేసు పెట్టారు పోలీసు వారు. అట్టా తప్పుడు కేసులు పెడతాం అనేది మీ ప్రభుత్వంలో గడిచిన 5 ఏళ్లలో అలవాటు. పోలీసులు ఏదో వేధిస్తున్నారు, అది ఇది అని చెబుతున్నారు. నేను మండల పార్టీ ప్రెసిడెంట్ 2021 జనవరి 17వ తారీఖున తీసుకున్న తర్వాత ప్రతి 10 రోజులకి 2 పోలీస్ జీబులు వచ్చి మా ఇంటి ముందు ఉండే. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా కార్యక్రమం అరేంజ్ చేస్తే మమ్మల్ని వెళ్లకుండా గృహ నిర్బంధం చేసేవాళ్ళు. ఈ రకంగా మిమ్మల్ని వాటి వరకు ఏ పోలీసు వారైనా వచ్చి మీ కార్యక్రమాలకి ఆటంకం కలిగించారా? మనస్సాక్షిగా మీరు చెప్పాల్సిందిగా కోరుతున్నాను నేను చక్రవర్తి గారిని. అలాగే మా గ్రామానికి చెందిన పాలడు శివజ్యోతి అనే ఆవిడ 2014లో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారికి 25 లక్షలు ఇచ్చానని చెప్పి, ఏదో ఎంపీపీ చేస్తారని చెప్పి ఇచ్చానని చెప్పింది. 2014లో ఈవిడ ఎంపీటీసీ పోటీ చేసినప్పుడు ఎమ్మెల్యే గారు కాదు, బోడే ప్రసాద్ గారు ఎమ్మెల్యే కాదు, ఆయన సామాన్య కార్యకర్త. ఆ రోజున ఆయనకి ఏ రకంగా ఇచ్చాను దాని ఆధారాలు చూపించాలి. లేని పక్షంలో దానికి తగు విధమైన చర్యలు తీసుకోబడతాయని చెప్పి తెలియజేస్తున్నాం. ఏదో పిచ్చి మాటలు 25 లక్షలు ఇచ్చేసానంటే ఆయన డబ్బు లేని మనిషా, లేదంటే ఆయన వాళ్ళ దగ్గర డబ్బులు తీసిన మనిషా? మీ పార్టీ వాళ్ళకి మళ్ళీ డబ్బులు కక్కుర్తుబడి ఇది చేసే వ్యక్తిత్వం ఆయనది కాదు. ఆయన డబ్బులు ఆయన ఖర్చు పెట్టుకుంటాడు. ఆయన ఆస్తులు అమ్ముకుని ఆయన రాజకీయాలు చేశాడు తప్పితే తప్పుడు రాజకీయాలు, తప్పుడు వ్యవహారాలు ఆయన ఎప్పుడు చేయలేదు. కాబట్టి ఈ విషయాన్ని గట్టిగా ఖండిస్తున్నాం మేము. 25 లక్షలు ఇచ్చానన్నాం, దానికి ఆధారాలు చూపించాలి. చూపించకపోతే చట్టపరంగా తగు విధమైన చర్యలు తీసుకోబడతాయి. అదే రకంగా మా మీద, మా గ్రామంలో ఆ రోజున పంచాయతీకి పోటీ చేయమని చెప్పి ఒక మహిళను మోసం చేసావు అని చెప్పి అన్నావు. నువ్వు మహిళ కాదు, నువ్వు 2 జెండాలు, తెలుగుదేశం జెండాలు పెట్టి మా గ్రామస్తులందరినీ కేకేసావు. ఊరంతా ఐకమత్యంగా ఉండాలని చెప్పి మీ ఇంటికి వచ్చాం మేమందరం. ఏం చెప్పావు ఆ రోజు? పంచాయతీ ప్రెసిడెంట్గా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తానన్నావు. ఆ మాట అవునా కాదా? దేవరమ్మ తల్లి సాక్షిగా ప్రమాణం చేయగలవా నువ్వు? చిన్నవరాలు మన గ్రామ దేవత అయినటువంటి. అదే రకంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు మీ ఊరి నుంచి ఎవరిని పెడుతున్నారంటే పాలడు శివజ్యోతి అనేవాడిని అని చెప్తే మేము మరొకసారి ఆలోచించండి అన్నారు. ఆయన మీ గురించి తెలుసు కాబట్టి అన్నారు. కాదండి, మేము గ్రామం అంతా ఐకమత్యంగా ఉన్నాం, ఆమెకి ఇస్తామని చెప్పాం. ఈ మాట వాస్తవా కాదా? తర్వాత పేపర్లు వేసిన తర్వాత ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారిని, ఆ రోజు ఎక్స్ఎమ్మెల్యే అనుకోండి, నువ్వు ఇష్టం వచ్చినట్టు నోరు జారిన మాట వాస్తవా కాదా? గ్రామస్తుల సమక్షంలో జారి నువ్వు అధికార పార్టీ వైపు, పొట్టుకో పార్టీ మారే నువ్వు అధికార పార్టీ వైపు వెళ్ళటం కోసం 375 ఇళ్ల స్థలాలు ఇచ్చారు, 750 ఓట్లు వస్తాయి, పంచాయతీలో వన్ సైడ్ గెలుస్తానని చెప్పి నువ్వు వెళ్ళిపోయావు. అటైతే ఈజీ గెలుస్తాం, తెలుగుదేశం ఉంటే గెలవని ఉద్దేశంతో నువ్వు ఇటు నుంచి వెళ్ళిపోబట్టి నీకు పోటీకి వచ్చాను తప్పితే మా అంతటి మేము లేదు, నీకే సపోర్ట్ చేశాం కదా. నువ్వు ఎమ్మెల్యే గారు ఇవ్వలేదు, ఒక మహిళను మోసం చేశాడు అనేది తప్పు మాట. అది దాన్ని ఖండిస్తున్నాం తీవ్రంగా. నువ్వు అధికార దాహంతో ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళడం నీకు అలవాటు. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్న 4 ఏళ్ళు మేము పంచాయతీ ప్రెసిడెంట్ అయిన తర్వాత నువ్వు నీ అనుచర వర్గమైనటువంటి కొంతమంది కొజ్జావేదవులతో పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టించిన మాట వాస్తవా కాదా? అది ఎంతవరకు, ఎంత జుగుప్సాకరమైన పోస్టులు పెట్టొచ్చావు నువ్వు? అది ఎంతవరకు సబు? అది మహిళలను వేధించడం, అరాచకాలు చేయటం, అరాచక మోకలు నీ దగ్గర ఉండారు. దొంగలు, దుర్మార్గులు అందరూ తప్పుడు పోస్టులు పెట్టించావు. అది మీ పార్టీ సంస్కృతి. మా పార్టీ ఇవాళ ఏకంగానే వృద్ధులకి కానీ, వితంతులకు కానీ 4,000 చేస్తానన్నాడు చంద్రబాబు గారు. జూన్ 1 చేశాడు. గడిచిన 3 నెలలకు ఇస్తానన్నాడు, 7,000 రూపాయలు ఇచ్చాడు ఆ రోజున. సూపర్ 6లో ఇంచుమించుగా 80% హామీలు చంద్రబాబు నాయుడు గారు అమలు చేశారు. రాబోయే రోజుల్లో మిగతా 20% హామీలు కూడా అమలు చేస్తారు. మీకు మళ్ళీ మద్యపాన నిషేధం చేస్తాను, చేయకపోతే ఓటు అడగనని సిగ్గు లేకుండా జనాల్లోకి వచ్చి ఓటు అడుక్కోవాలా మేము. అలాగే పేద బడుగు బలహీన వర్గాల నెత్తురు దాగారు. మద్యం, తప్పుడు మద్యం తెచ్చి మీ యొక్క కమిషన్ల కోసం. జనం చచ్చిపోయినా పర్వాలా, 36,000 కుటుంబాలు నాశనం అయిపోయినాయి, రోడ్డెక్కినాయి. మీకు ఏమి లేదు, మీ డబ్బు మీకు ముఖ్యం. కాబట్టి ఈ తప్పుడు వార్తలు, తప్పుడు మాటలు మాట్లాడితే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. సోదరులకు, వచ్చినటువంటి పార్టీ కూటమి భాగస్వాములందరికీ నమస్కారాలు. గత వారం రోజుల నుంచి పెనంలూరు నియోజకవర్గంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమన్వయకర్తగా ఉన్నటువంటి చక్రవర్తి గారు, అదేవిధంగా వాళ్ళ యొక్క అనుచరులు, వైకాపా నాయకులు అందరూ కూడా ఈ పెనంలూరు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారికి ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణ చూసి వారవలేక, జీర్ణించుకోలేక అసత్య ఆరోపణలు చేస్తూ, ఎప్పుడో గడిచినటువంటి 10 సంవత్సరాల్లో ఎక్కడెక్కడో ఏవో అంశాలు జరిగినాయి అని చెప్పేసి
ఎక్కడెక్కడ ఫోటోలు తీసుకొచ్చి ఆ ఫోటోలకి వీళ్ళు ఇష్టం వచ్చినటువంటి వ్యాఖ్యల్ని జోడించి తప్పుడు ఆరోపణలు చేస్తూ తప్పుడు మాటలు మాట్లాడుతూ తీవ్ర పదజాలంతో సోషల్ మీడియాను ఉపయోగించుకుని ఆ యొక్క దుర్మార్గంగా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క చక్రవర్తి కానివ్వండి, వారి యొక్క వైకాపా అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చేసినటువంటి అసత్య ఆరోపణల్ని మేమందరం కూడా ఈరోజు కూటమి భాగస్వామ్యం అందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పెనమలూరు నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కూడా సంక్షేమాన్ని అందించి ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధిని అందించాలనే ఏకైక లక్ష్యంతో బోడే ప్రసాద్ గారు సుమారు ఈ గడిచిన సంవత్సరంలో 100 కోట్ల రూపాయల మేర అభివృద్ధి తీసుకొచ్చి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తూ ఉంటే రాబోయే రోజుల్లో ప్రజల్లో తిరగలేమేమో, ఆల్రెడీ 11 సీట్లకి పరిమితం చేశారు మమ్మల్ని, ఇక ఈ నియోజకవర్గంలో నా పరిస్థితి ఏమైపోద్ది, నేను ఏదో రకంగా తప్పుడు ఆరోపణలు చేసైనా కానీ ప్రజల్లో కనపడితే కనీసం నాకు టికెట్ ఇస్తారు, నన్ను తీసి ఇంకొకరిని ఇస్తారేమో అని ఒక భయాందోళనలో ఉన్నటువంటి చక్రవర్తి అతను ఏదో రకంగా ప్రజల్లో కనపడాలని ఒక ఉద్దేశంతో ఆకాశం మీద ఉమ్మూస్తే అతని మీద పడుద్దని ఒక ఆలోచన కూడా లేకుండా మా నాయకుడు, మా యొక్క మార్గదర్శి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారి మీద అసత్య ఆరోపణలు చేసి లబ్ధి చేకూరాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు. చక్రవర్తి గారు ప్రజలకి మరి మంచి పని చేస్తే ప్రజలు ఆదరిస్తారు, అలాగే భవిష్యత్తు ముందుకు వెళ్తుంది. అది కూడా అవగాహన లేకుండా ప్రజలు మిమ్మల్ని చూసి గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఈ పెనమలూరు నియోజకవర్గంలో మీరు చేసినటువంటి అరాచకాలు, దాడులు ఇవన్నీ చూసి అసహించుకుని మిమ్మల్ని పారదోలితే మరి అయినా కానీ బుద్ధి రాకుండా ఈ రోజున యథారాజా తదా ప్రజ అన్నట్టుగా మీ వైకాపా నాయకులు ఏదైతే అధిష్టానం, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం ఎలా ఉందో దాన్నే మీరు అనుసరిస్తూ ప్రజలందరి ముందు కూడా ఏసరించుకునేటట్టుగా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఎంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు అంటే మీరు మాట్లాడేదానికి కనీసం అర్థం లేదు. మీరు మాట్లాడిన అంశాలు కూడా ఎక్కడా కూడా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారి మీద చేసినటువంటి ఆరోపణలు ఎవరో మీ మాజీ మంత్రి ఆ అమ్మాయి చేసినటువంటి ఆ రోజారెడ్డి గారు చేసినటువంటి ఆరోపణలు ఏ రోజు కూడా మీకు ఆ రోజు అధికారం ఉంది కదా, అధికారం ఉన్నప్పుడు నువ్వు ఎందుకు చట్టపరమైన చర్యలు తీసుకోలేకపోయావు? నీ యొక్క అసత్య ఆరోపణలే నువ్వు ఆ రోజు సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పేసి నువ్వు ఆ రకంగా ఆరోపణ చేస్తే దాన్ని తీసుకొచ్చి ఈ రోజున మళ్ళా బోడే ప్రసాద్ గారికి అంటగడదామని చూస్తూ ఉన్నాం. తప్పనిసరిగా బోడే ప్రసాద్ గారు అన్న మాటల్ని మేమందరం కూడా గమనించాం. అసత్య ఆరోపణలు తిప్పికొట్టడంలో తెలుగుదేశం పార్టీ కానీ కూటమి భాగస్వామ్యంలో కానీ ముందుండి గట్టిగా మీకు బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు మహిళల గురించి మాట్లాడతారా? మరి ఈరోజు మహానాయకుడు నందమూరి తారక రామారావు గారి కుమార్తె మరి భువనేశ్వరి గారిని ఈ రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉండగా మరి అసెంబ్లీ వేదికగా మీరు అవమానించిన తీరుని మరి మీ ప్రజలందరూ మర్చిపోయారా? ఆ రోజున మీరు ఈరోజు ఈ రకమైనటువంటి 11 సీట్లకి మీరు దిగజారిపోవడానికి కారణం మొదటి అడుగు అక్కడే పడిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి మీరు ఆ రోజున డాక్టర్ అనిత దళిత డాక్టరు, ఆ రోజున మీ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రరావు మరి ఆమె మీద అనేకమైనటువంటి దుశ్చర్యలకు ఆమెని అంటే మాట్లాడటానికి ఇబ్బంది కలిగే విధంగా దూషించి అనేక రకాల విధాలుగా వీడియోలు తీయించి ఎంతో అసాసినేట్ చేసినటువంటి విషయాన్ని ప్రజలు మర్చిపోలేదు. అదేవిధంగా మొన్న ప్రశాంత్ రెడ్డి గారు ఎవరన్నా మాట్లాడతారండి? ప్రశాంత్ రెడ్డి గారిని ఆ యొక్క వైకాపా నాయకుడు మాట్లాడినటువంటి విషయాన్ని అసలు ఆ మాట మాట్లాడటానికి కూడా మా కూటమి భాగస్వాములు ఎవరు కూడా మాట్లాడడం, ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినట్టు మీరు ఈరోజు మాకు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులకి మాకు చెప్తారా? శుద్ధులు చెప్తారా? ఖబర్దార్ వైకాపా నాయకులు, మీరు అందరూ కూడా మీ యొక్క మాటలు కట్టిపెట్టండి, మీ యొక్క నోటిని అదుపులో పెట్టుకోండి. మీరు గనక మీరు హద్దు మీరితే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో మేము మంచిగా ఉండాలి, మంచి ప్రభుత్వాన్ని ప్రజలకు అందించాలని ఒక ఆలోచనతో ఉన్నాం కాబట్టి చాలా ఓర్పుగా ఉంటున్నాం. మీరు గనక వ్యక్తిగతంగా వస్తే మాత్రం చూస్తా ఊరుకోమని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మీడియా మిత్రులకి నమస్కారాలండి. ఈరోజు ఈ మీడియా సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం
నా ముందు మాట్లాడిన ముగ్గురు నలుగురు చెప్పారు. అయితే మేము చెప్పాల్సిన మా తెలుగు తరపు నుంచి మేము చెప్పేది ఏంటంటే, ఇన్ని సంవత్సరాలు, గత 4-5 సంవత్సరాలు మీరు పొజిషన్లో ఉన్నారు, మేము ప్రతిపక్షంలో ఉన్నాం. అయినప్పటికీ మేము ఏ రోజు తెలుగుదేశం ప్రోగ్రాములు కానీ ఏది ఆపలేదండి. ఎందుకంటే మా కుటుంబయ్య గారు ఇచ్చిన ధైర్యం అలాంటిది, మా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు ఇచ్చిన ధైర్యం అలాంటిదండి. ఏ రోజు ప్రోగ్రాములకి ఆగమని కానీ మీ మీద కేసులు కట్టినా సరే వాళ్ళ దగ్గరుండి మమ్మల్ని ఆ కేసుల్లో నుంచి బయటికి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తులు మా కుటుంబయ్య గారు. అలాంటి కుటుంబయ్య గారిని పట్టుకుని నువ్వేం మాట్లాడుతున్నావు జ్యోతి గారు, మీరేం మాట్లాడుతున్నారు? పాలాడు జ్యోతి గారు మీరేం మాట్లాడుతున్నారు? ఆయన మీద నువ్వు చేతబడి చేపించింది నిజమా కాదా? ఆ గ్రామ ప్రజలందరికీ తెలుసు, మండలం వాళ్ళందరికీ తెలుసు. మేమందరం మండలంలో అందరం ఆ రోజే వచ్చి ఎందుకు కుటుంబ గారి పద్దాకి మోత ఆవిడ మీద మనం గట్టిగా యాక్షన్ తీసుకుందామంటే, వద్దు ఆడమ్మాయి తన పాపను తనే పోద్దని చెప్పి మండలంలో ఉన్న నాయకులందరినీ ఆపిన వ్యక్తి కుటుంబయ్య గారు, బోడే ప్రసాద్ గారండి. అదే రోజు ఆయన ఆ రోజు కనుక వాళ్ళు మా తెలుగుత నాయకులు ఆపకుండా ఉంటే ఈ పార్టీకి నువ్వు రోడ్డు మీదకి వచ్చి ప్రెస్ మీట్ కూడా పెట్టేదానివి కదండి. ఏం భాష అమ్మా నువ్వు మాట్లాడే భాష? ఏం భాష మాట్లాడుతున్నావు? ఎమ్మెల్యే గారిని పట్టుకుని, గౌరవ ఎమ్మెల్యే గారిని పట్టుకుని, 60,000 మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే గారిని పట్టుకుని నువ్వు బోడే ప్రసాద్ అని పేరు పెట్టి సంబోధిస్తున్నావు. ఒళ్ళు ఎలా ఉందమ్మా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అమ్మా. నీకు నిజంగా కుటుంబయ్య గారి మీద ఆధిపత్య పోరు నెగ్గాలని ఉంటే నీకు ఓపెన్ సవాలు. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, ఎంపీటీసీ ఎలక్షన్ ఉంది, సర్పంచ్ ఎలక్షన్ ఉంది, జెడ్పీటీసీ ఎలక్షన్ ఉంది. 3 ఎన్నికల్లో నీకు నచ్చిన అభ్యర్థులు నువ్వు పెట్టుకో. వైసీపీ తరపు నుంచి, తెలుగుదేశం తరపు నుంచి ఓగిరాల్లో కానీ మండలం జెడ్పీటీసీ కానీ మా కుటుంబ గారి అభ్యర్థిని పెడతారు. ఒక్క ఓటన్నా నువ్వు మెజార్టీ తెచ్చుకో. వైసీపీ తరపును నిలబెట్టి నీ క్యాండిడేట్ని ఒక్క ఓటు మెజార్టీ తెచ్చుకో. మా నాయకులందరం రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో నీకు ఒక్క ఓటు మెజార్టీ వస్తే గనక మేము ఎప్పుడు కానీ నీ ముందు తలదించుకుని తిరుగుతామమ్మా. నీకు చెప్తున్నాం, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకొకసారి కనుక కుటుంబయ్య గారి మీద కానీ, మా మండల పార్టీ అధ్యక్షుడు గౌరవ కుటుంబయ్య గారి మీద కానీ, మా శాసనసభ్యులు బోడే ప్రసాద్ గారి మీద కానీ పిచ్చి మాటలు మాట్లాడితే ఈసారి మాత్రం ఎవరు ఉపేక్షించేది లేదని చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.